OAT icon equals stop. 4:10 p.m. 5th September 2024 Thursday evening. This road goes to Kovvuru. Hello friends, క్రైస్తవ సోదర సోదరీమణులకు స్వాగతం. దిస్ ఈజ్ బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయ మినిస్ట్రీస్. ఈ వీడియో కొవ్వూరు ఏలూరు రోడ్డు, పశ్చిమ గోదావరి జిల్లా, నిర్మలగిరి మేరీమాత టెంపుల్ ఎదురుగుండగా తీయబడుతుంది. నా పేరు బ్రదర్ రాజబాబు మోసుగంటి. సో ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ దాంట్లో పోస్ట్ చేస్తున్నాము. దయచేసి మన క్రైస్తవ సోదరులందరూ కూడా, సోదరులు సోదరీమణులు, భారతదేశంలో ఎక్కడున్నా సరే తెలుగువారు, అలానే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మా ఛానల్ని విజిట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్లో పోస్ట్ చేస్తున్న వీడియోలన్నిటిని చూడండి, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. మంచి మంచి కామెంట్స్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ కాంటాక్ట్స్కి. సో మా ఛానల్ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేయండి. సో నేను ఇప్పుడు ఐఎమ్ 56 నౌ. ఈ ఏజ్లో ఐ ఫీల్ స్టిల్ అంటిల్ 60 years. 60 years ఈజ్ ద రిటైర్మెంట్ ఏజ్ కదా. 60 years అంటే 60 yearsకి రిటైర్మెంట్ ఏజ్. అప్పటి వరకు నేను సో దేవుడు ఇచ్చిన న్యూ ఆపర్చునిటీలో వర్క్ చేద్దామని చెప్పి నేను పార్ట్ టైమ్గా వర్క్ చేద్దామని ఈ వీడియో ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాను. ఇది ఈ ఛానల్కి ఫస్ట్ వీడియో అనమాట. మరి సరైన కెమెరా ఫోన్ లేదు, డెడికేషన్ అయితే ఉంది. సో నేను ఇక్కడ ఈ ప్లేస్కి నేను పొద్దున్నే 11 గంటలకు మా హోమ్ దగ్గర స్టార్ట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యాను. సో క్లౌడీ వెదర్ ఉంది ఇక్కడ, ఇక రెయిన్ పడబోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు 360 degrees చూపిస్తాను ఇక్కడ. మా వీడియో ఎలాగున్నా సరే మీరు చూసి ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ చేయండి మా ఛానల్ని. మా ఛానల్లో వీలైనంత త్వరలో మోర్ దాన్ 1000 సబ్స్క్రిప్షన్స్ రావాలి. సో మంచి లైక్స్ రావాలి, మంచి కామెంట్స్ రావాలి. సో మరి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మీ సపోర్ట్ నాకు ఒక బూస్ట్ లాగా పనిచేద్ది. నేను ఇక ఆర్థికంగా అంత సపోర్టివ్గా నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోయినా కానీ నేను ఏదో తాపత్రయపడి వీలైనంత వరకు ఫాస్ట్గా ఈ ప్లేసెస్, మన క్రిస్టియన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాను. సో మరి ఇక వీడియోలోకి వెళ్దామా. చూడండి, ఇక్కడ జీసస్ స్టాట్యూ ఉంది చూసారా ఆర్చ్ మీద, అది నిర్మలగిరి మేరీమాత టెంపుల్. ఈ పైన షెడ్ పైనుంచి చూడండి, లాంగ్లో ఒక సిలువ కనిపిస్తుంది, అదే అనమాట. 1876లో ఆ కొండ మీద ఆ టెంపుల్ కట్టారు. ఆ టెంపుల్ హిందూ టెంపుల్లానే రిజెంబ్లెన్స్ ఉంటుంది, కానీ కట్టింది కేథలిక్సే. సో ఇప్పుడు మీకు ఫర్దర్గా రోడ్డు ఇది ఏలూరు వెళ్తుంది ఇలాగా. ఇక్కడ చూడండి జీసస్ ఆర్ట్ స్టూడియో సంథింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ జీసస్ ఆర్ట్ స్టూడియో స్టాచ్యూస్ అన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు
ఇక్కడ ఒక టవర్ ఉంది నా ముందు. నేనే మార్చ్ 25th నేనే పునరుద్ధానము 2009లో అది ఫస్ట్ ఫ్లోర్లో జీసస్ ఒక స్టాట్యూ పెట్టారు. అది జీసస్ స్టాట్యూ. తర్వాత పైన ఒక స్టాట్యూ ఉంది. తర్వాత 3rd ఫ్లోర్లో నేనే జీవం అని రాయబడి ఉంది. నేనే సత్యం అని 4th ఫ్లోర్లో రాయబడి ఉంది. అక్కడ సిలువ ఉంది. నేనే మార్గం అని 5th ఫ్లోర్లో ఉంది. యేసు ప్రార్థనా మందిరం అని చెప్పి ఉంది. పైన టాప్లో అక్కడ చూడండి జీసస్ 2 చేతులు చాపుతూ స్టాట్యూ. ఈ పక్కన సిలువ, ఈ పక్కన సిలువ. సో ఒకసారి ఇక్కడ మేరీ మాత జీసస్ని ఒళ్ళు పండుకోబెట్టుకుని ఉన్నది చూపిస్తాను మీకు. వీడియో కొంచెం లెంగ్త్ అవుతుంది, ఓర్పుగా చూడండి. చూసారా మదర్ మేరీ జీసస్ని తన ఒళ్ళో పండుకోబెట్టుకున్నట్టుగా. సో ఈ మెట్ల మార్గం ద్వారా అవతల మెట్లు ఉన్నాయి. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి చూడొచ్చు. కానీ ఇప్పుడు నాకు టైం లేదు, 4 o'clock అయిపోయింది కనుక మెయిన్ శ్రైన్, మెయిన్ టెంపుల్ ఆ చర్చ్ మీద కొండ మీద ఉంది. అక్కడికి వెళ్ళాలి, అది మీకు చూపిస్తాను. సో మరి వీడియో ఎలా వస్తుందో ఏమో, లైట్ ఫెయిల్ అయిపోయింది, క్లౌడీగా ఉంది, ఫాగీ వెదరు. మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ని కాదు. ఎర్లియర్ నేను ప్రాజెక్ట్ ఇంజనీర్ని, కన్స్ట్రక్షన్ ఇంజనీర్ని. ఇప్పుడు ట్రావెలర్గా ఐఎమ్ టెస్టింగ్ మై గాడ్ గివెన్ ఆపర్చునిటీ. మరి దీన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత మీదే. నా వీడియోలు ఎలాగున్నా సరే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నన్ను ఈ ట్రావెలింగ్లో ఎంకరేజ్ చేయండి. ఓకే, ఈవేళ మరి పిల్గ్రిమ్స్ వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. నేను లేట్ కమర్ని. ఇక్కడ చూడండి, నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రం. ఆ పైన చూసారా జీసస్. ఇప్పుడు మనము కొండ మీద ద బేసిక్ టెంపుల్, కొండ మీద బేసిక్ టెంపుల్ ఉంది, జీసస్ టెంపుల్. ఇది గేట్, ఎంట్రన్స్ గేట్. ఇది ఎంట్రన్స్ గేట్లో ఇక్కడ నిర్మలగిరి మేరీ మాత స్టాట్యూ ఉన్నది. ఇదన్నమాట. సో అందరూ వచ్చేలాగా మోకాళ్ళుని ప్రేయర్ చేసుకుంటారు. తర్వాత పైకి కొండ మీదకి వెళ్ళి జీసస్ టెంపుల్ని
ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్తున్నాం. ఫస్ట్ టెంపుల్ 1876లో ఆ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది 1876 కదండి టెంపుల్? 1876 కదా టెంపుల్ అది? 82 అండి. 82 1982. 1982 1876 కదా? ఓ హలో ఫ్రెండ్స్, నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్లో కొంచెం కరెక్షన్స్. 1982లో కన్స్ట్రక్ట్ చేశారటండి ఈ టెంపుల్ని. 1876 కాదు, 1982. ఇక్కడ నుంచి చూడండి, మీకు చూపిస్తాను. చూసారా ఇక్కడ నుంచి ఇలాగా అట్లాగా టాప్కి వెళ్తే ఒకసారి జూమ్ చేస్తాను. చూసారండి అక్కడ సిలువ ఉన్నది టాప్లో. అదనమాట, ఇదంతా మెట్ల మార్గం. నేను ఇప్పుడు ఈ మార్గం గుండా వెళ్ళబోతున్నాను. ఈ ఈ కొండ మీద టెంపుల్కి కొంచెం రైట్ సైడ్ ఇక్కడ డౌన్లో చర్చ్ ఒకటి ఉంది. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఈ టెంపుల్ అంట 1982లో. సో మరి వెళ్ళి చూద్దాం. So at 56 years I am the oldest pilgrim. ఇక్కడ చూడండి, ఇక్కడ చర్చ్ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ చర్చ్ కనిపిస్తుంది చూసారా లాంగ్లో? దానికి చర్చ్కి వే ఇక్కడ నుంచి ఉన్నట్టు ఉన్నది. ఇలాగా ఇవన్నీ షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ. వీలుంటే లాస్ట్లో చూపిస్తాను. మదర్ తెరీసా స్టాచ్యూ అండి. పునీత ఆంటోనీ వారా మా కొరకు వేడుకొనండి. సెయింట్ యాంటనీ స్టాచ్యూ. సో ఈ ప్లేస్కి, ఈ పిల్గ్రిమేజ్ ప్లేస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదేనండి. ఆ కొండ మీద ఉన్నటువంటి టెంపుల్ resembling like a Hindu temple, but it is willfully, wantedly constructed by Catholic establishments. సో అది జీసస్ స్టాచ్యూ ఉంటుంది, పైన క్రాస్ ఉన్నది. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ శ్రైన్ రెక్టర్స్ హౌస్ అని చెప్పి ఉన్నది. అక్కడ వారు వెహికల్స్ ఉన్నాయి. సో భక్తులందరూ ఈ దారిలో నడుచుకుంటూ, కొంతమంది మోకాళ్ళ మీద స్టెప్స్ల మీద ఎక్కుతూ వారి యొక్క భక్తి శ్రద్ధలను ప్రదర్శిస్తూ ఉంటారు. నేనైతే యాక్సిడెంట్ చూడండి, యాక్సిడెంట్ సెప్టిక్ అయిపోయిన లెగ్ తోటి అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ 60 years వరకు ఏదో కష్టపడదాం అని ట్రావెలర్గా మారిపోయాను.
నేను ఇంటికాడ కూర్చోవాలి. సో ఇల్లు కదలకూడదు నేను అసలు. కానీ ఎస్, చూసారా ప్లేస్? ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. లైట్ ఫెయిల్ అయిపోయింది. దయచేసి నన్ను తిట్టుకోకుండా చూడండి. ఇక్కడ ఈ శ్రేణికి సంబంధించి జ్ఞాపకార్థంగా ఏమేమి ఆర్టికల్స్ ఇక్కడ ఉన్నాయన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇవి ఈ రోడ్డు చూసారా, ఇలా బాటమ్ డౌన్ నుంచి చర్చ్ వరకు వెళ్తుంది. ఈ రోడ్డు ఇలాగా లెఫ్ట్కి వెళ్ళి అలా పైకి మళ్ళీ కొండ మీదకి వస్తుంది అనమాట. అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభం అని చెప్పి మేరీమాత మహోత్సవ్, మేరీమాత స్టాట్యూ కూడా ఉంది. సో ఓపికగా ఎక్కుతున్నానండి మెట్లు. అండి వెళ్ళొచ్చా? ఓకే. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి ఈ పిల్గ్రిమేజ్కి. ఇలా మెట్లెక్కి యేసుప్రభు స్టాట్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మేరీమాత స్టాట్యూ ఉంటుంది. ఆ స్టాట్యూ దగ్గర వారి కోరికలు తీర్చమని ప్రేయర్ చేసుకుంటారు. చాలామందికి వారి కోరికలు తీరుతున్నాయంట. నేను కూడా ఇదివరకు ఒకసారి వచ్చాను బిఫోర్ లాక్డౌన్. అప్పుడు నాకు కొన్ని చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అయినాయి. మళ్ళీ ఇప్పుడు రావడం జరుగుతుంది. ఆయాసం అవుతుందండి. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి మీకు డౌన్ చూపిస్తాను. చూసారా డౌన్కు వ్యూ చూడండి. ఇక్కడ ఏదో ఫ్యాబ్రికేషన్ చేస్తున్నారు, రిపేర్ వర్క్. డౌన్కు వ్యూ చూడండి, సూపర్గా ఉంది. ఇక్కడ క్వారీ ఒకటి ఉంది అక్కడ. ఎవరు లేరండి, అందరూ వచ్చేసి వెళ్ళిపోయారు. ఇదొక దారి. ఈ మెట్లు ఎక్కలేకపోతే ఇలాగా రావచ్చు అన్నమాట. కింద నుంచి వస్తున్న దారి మీకు కింద చూపించాను కదా, ఆ దారి ఇలా వచ్చి ఇలా వస్తుంది. అలా వెళ్ళి ఆ పైకి వస్తుంది. ఇది ఇంకా భయంకరంగా ఉందండి స్టెప్స్.
ఇక్కడ నుంచి ఒక్కసారి ఏదో ఫ్యాక్టరీ లాగా ఉంది రాంగ్లో. ఇప్పుడు చూడండి కిందకి, బ్యూటిఫుల్ వ్యూ. ఫస్ట్ మీకు మదర్ మేరీ వరల్డ్లో జీసస్ పడుకున్నారు చూసారా, ఆ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. క్లౌడీ వెదరు. ఈ పక్కన చిన్న చెరువు ఉంది, చర్చ్. ఆ పక్కన చూడండి క్వారీ, మొత్తం గ్రావెల్ ఉంటుంది అన్నమాట. రోడ్లు వేసే కంకర గ్రావెల్ మొత్తం. ఎక్కడెక్కడ రోడ్లు వేస్తారు, అక్కడెక్కడ అవసరం ఉందో అది లక్షల కొలది టన్స్ అక్కడ నుంచి పట్టుకెళ్ళిపోతారు వివిధ ప్రాంతాలకి. చూడండి యేసు ప్రభు సిలువ వేయబడిన జీసస్. జీసస్ క్రాస్. ఇప్పుడు మనము ఆయన డిసైపుల్స్, ఆయన శిష్యులు 12 మంది కదండి. 12 మంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు చూడండి. మరి ఈ శిష్యుల పేర్లు ఏంటో అక్కడ రాయబడలేదు, నాకు తెలీదు. చూడండి ఇక్కడ ఒక శిష్యులు, ఈ ప్రక్కన 6 డిసైపుల్స్. ఇక్కడ మేరీ మాత ఉన్నారు చూడండి. ఈ లోపల మదర్ మేరీ జీసస్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగా ఉన్నది, నేను చూపిస్తాను. ఈ లోపల ఇక్కడ ఒక 6 శిష్యులు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఒక 6 శిష్యులు ఇక్కడ ఉన్నారు. మళ్ళా మిగతా 6, అక్కడ 6, ఇక్కడ మిగతా 6. వాయిస్ మరి ఎంత ఉందో లేదో తెలీదు, ఇంతవరకు నా ఫేస్ చూపించలేదు మీకు. చూసారా? సో ఒక్కసారి నా ఫేస్ కవర్ చేస్తాను మీకు. ఇక్కడ డౌన్లో చర్చ్ చూడండి.
చర్చ్. ఇప్పుడు చర్చ్ వరకు వెళ్తాము. సో మీకు లాంగ్లో క్వారీ ఉంది, తవ్వేస్తున్నారు అవతల. అక్కడ పార్క్ చేసిన ట్రక్స్ అన్నీ చూపిస్తాను చూడండి. మీకు లాంగ్లో కనిపించినాయి ఆ చర్చ్ వెనకాల. చర్చ్ ఈ పిల్లర్స్ నుంచి చూడండి, పక్కనే సెంటర్లో అక్కడ లారీలు, క్వారీ లారీలు. ఇప్పుడు నేనెవరో మీకు తెలియదు కదా. బ్రదర్ రాజుబాబు మోస్తిగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసుక్రీస్తు జయ మినిస్ట్రీ. మొబైల్ నెంబర్ చెప్పకూడదు. సో ఇప్పుడు ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. ఎర్లియర్ నేను ఒక ఇంజనీర్ని, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ సైట్లో. ఇప్పుడు లాస్ట్ నా రెస్పాన్సిబిలిటీ జాబ్ ఏంటంటే మేనేజర్ క్యాడర్లో వర్క్ చేశాను ప్రైవేట్ కంపెనీలో. సో $500,000 more or less $500,000 శాలరీ అప్పుడు దేవుని కృపను బట్టి. ఇప్పుడు ఏ శాలరీ లేదండి, ఇలా వీడియోలు చేసుకున్నాను. మరి ఇలాంటి వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను, ఎందుకంటే నేను వచ్చిందే లేటుగా వచ్చి కవర్ చేయకపోతే బాగోదు. సో ఈ కొండ మీదే ఫస్ట్ జీసస్ టెంపుల్ కట్టారు అన్నమాట అండి. నిర్మలగిరి గుడి గుహ వైద్యశాలల నిర్మాణంలో నా కళలు పండించిన కార్యనిర్వాహకులు రెవరెండ్ ఫాదర్ జోస్ కైమ్లెట్ గారికి ఏలూరు పీఠపు కృతజ్ఞతలు. 25/3/1984. బిషప్ ఎం జాన్. Shrine blessed by most revered Victor San Miguel, OCD GRDTTO. Blessed by most revered A. Beretta. Way of the Cross and Mysteries of the Rosary. Blessed by most revered K. Maria Das. 25/3/1984. మీకు చూపిస్తానన్నాను కదా, ఇక్కడ చూడండి. మదర్ మేరీ లైట్ వస్తుంది, కనిపిస్తుందో లేదా? మదర్ మేరీ, ఆమె ఒళ్ళో ఆమె కుమారుడు జీసస్ క్రైస్ట్. వ్యాకుల మాత మా కొరకు వేడుకొనండి పైన తెలుగులో రాసింది. ఓకే, సో వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది, అయినా తప్పదు.
చూసేయాలి మరి నా కోసం. ఇక్కడ నుంచి చూడండి, బ్యూటిఫుల్ వ్యూ అనమాట. పైనుంచి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా రాళ్ళు పేర్చారు ఒకదాని మీద ఒకటి. అంటే ఏంటనుకుంటున్నారు, ఇక్కడ ఒక టెంపుల్ కట్టేస్తాము మా దేవతలు పెట్టారనుకుంటున్నారా? కాదంట. వాళ్ళ కోరిక ఏంటంటే, చూడండి ఇక్కడ ఎన్ని రాళ్ళు పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9 ఫ్లోర్ బిల్డింగ్ కడతారట వాళ్ళు అవతల. 1 2 3 4 5 ఫ్లోర్ బిల్డింగ్ అంట. ఇక్కడ 1 2 3 4 5 వీళ్ళు 5 ఫ్లోర్. సో వాళ్ళకి తోసిన విధంగా వాళ్ళ ఇల్లులు కట్టుకుంటారంట. ఆ ప్రేయర్కి జ్ఞాపకార్థంగా అలాగా పెట్టుకుంటారట. దట్ ఈస్ దేర్ బిలీఫ్. బికాస్ చాలామంది హిందూస్ వస్తూ ఉంటారు ఇక్కడికి, జీసస్ని నమ్మి, మేరీ మాతని నమ్మి. The tallest lattice structured Jesus cross in India. Nirmalgiri Mary Mata Shrine, Gauripatnam, West East Godavari అని చెప్పి రాశారు అక్కడ, రాంగ్. West Godavari district, Andhra Pradesh. Inaugurated on 21/3/2003 in sweet memory of late Sri Doddigarla శ్రీరాములు, రిటైర్డ్ హెచ్ఎం, చోడవరం, నల్లజర్ల మండల్, లేట్ శ్రీమతి దొడ్డిగార్ల లక్ష్మీబాయి. ఇంకా చాలా ఉంది, చదవడానికి ఓపు లేదు, వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. అందుకే మీకు ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూడండి కొండ, టెంపుల్, జీసస్ టెంపుల్. చూసారా, హిందూ టెంపుల్లోనే ఆ రిజెంబ్లెన్స్ ఉంటుంది, కానీ హిందూ టెంపుల్ కాదు. అక్కడ అన్న క్రాస్ ఉంది పైన. సో పైకి వెళ్ళి జీసస్ స్టాట్యూ దగ్గర చిన్న ప్రేయర్ చేసుకుని, తోసిన కానుకోట వేసుకుని, పట్టిన దరిద్రం పోగొట్టాయా అని చెప్పి ప్రార్థన చేసుకుని రావాలి. లాక్డౌన్ ముందు ప్రేయర్ చేసుకుంటే అప్పుడు దరిద్రం పోయింది, కానీ మళ్ళా ఫ్రెష్గా దరిద్రం పట్టేసింది. అది కూడా పోగొట్టుకోవాలి. ఇక్కడ షాపింగ్ ఉంది. ఇక్కడ జీసస్ స్టాచ్యూ ఉంది లోపల. ఇప్పుడు వెళ్దాం. ఇది ఒక మెట్ల మార్గం, అది అప్పు, ఇది డౌను, ఇది అప్పు, అది డౌను. ఎదురు పైకి రావచ్చు అనమాట.
మీరు 24 hours ఓపెన్ ఉంటారు అనుకోండి ఇక్కడ. 24 hours కాదు, 6 o'clock వరకే ఈవినింగ్. ఇక్కడ ఉన్న జీసస్ స్టాచ్యూ. ఇక్కడ నుంచి చూడండి వ్యూ. అక్కడ చెరువు ఉంది. ఇది వరకు క్వారీ, ఇప్పుడు చెరువు. అది చెరువు చేశారు అనమాట. వాటర్ అంతా బహుశా వాటర్ని అన్న ఈ చెట్లకు నీళ్లు పోయడానికి వాడుతున్నారేమో. బ్యూటిఫుల్ క్వారీ ఉన్నది చూసారు అక్కడ. చాలా చక్కగా సిస్టమేటిక్గా డిగప్ చేసి అక్కడ నుంచి ఎక్స్కవేట్ చేస్తున్నారు. ఇదేమో గౌరీపట్నం విలేజ్. జీసస్ స్టాచ్యూ ఇక్కడ ఉన్నది చూడండి. నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాం బిఫోర్ లాక్డౌన్. అప్పుడు ప్రభు నా మీద దయ చూపి అప్పటికి చాలామంది నాకు చేతబడి చేస్తూ ఉంటారు, అంత బ్యాడ్ విషెస్ చేస్తూ ఉంటారు నాకు. అవన్నీ పోగొట్టాడు ప్రభు. సో చిన్న కానుక. సో మా సబ్స్క్రైబర్స్, నా వెల్ విషర్స్, నా లవ్డ్ వన్స్, నా కోరికలు, అందరి కోరికలు, వాళ్ళు ఏమేమి యేసు ప్రభు వాళ్ళు చేయాలని కోరుకుంటున్నారు, ఆ కోరికలన్నీ కూడా ప్రభు నెరవేర్చాలని చిన్న కానుక సమర్పిస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను. ఈ స్టాచ్యూని ముట్టుకుంటే వేళ్ళు ఇలాగా వంకరైపోతున్నాయండి నాకు. సంథింగ్ స్టాచ్యూని టచ్ చేస్తే పవర్ వస్తుంది. ఐఎమ్ నాట్ వర్ది టు టచ్ ద స్టాచ్యూ హియర్. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. సో ఆ విధంగా ప్రభువు నన్ను ముట్టి స్వస్థపరచాలని. సెప్టిక్ అయిపోయిన లెగ్గు 2012-2021 యాక్సిడెంట్ లెగ్గు. సో ఎవరెవరికైతే అనారోగ్యంగా ఉందో ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు వారు ప్రభువుని విశ్వసించడం ద్వారా వారు కూడా స్వస్థత పొందుకోవాలని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్లీజ్ touch and heal those who are having faith on you and willing to receive the healing power and healing from your hands and from your wounds. Let them be healed according to your loving kindness. In the holy name of Jesus I pray. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థనతో ఎవరెవరైతే ఈ వీడియో చూస్తే ఏకీపిస్తున్నారో వారు ఖచ్చితంగా యేసు ప్రభు గాయాల నుంచి స్వస్థత పొందుకుంటారు. నమ్మండి, ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. బ్రదర్ రాజబాబు మోసిగంటి, ఫౌండర్ కోటసర్ ఉంటావు యేసు రక్తమే జయ మినిస్ట్రీస్. సో చిన్న కాన్ కిందలో వేసానండి. సో మీరు కూడా ప్రేయర్ చేసుకోండి.
నా ఏళ్ళు అయితే వంకరైపోతున్నాయి. స్టాచ్యూని టచ్ చేయగానే నా వేళ్ళు వంకరైపోతున్నాయి. ఎందుకంటే స్టాచ్యూలో పవర్ ఉంది, జీసస్ పవర్ ఉంది. సో ఇదండి. ఇప్పుడు నేను ఇక్కడ చూసారా, ఇక్కడ భోజనశాల ఉన్నది. అక్కడ లంచ్ టైంలో కనుక వచ్చుంటే అక్కడికి వెళ్ళి సంథింగ్ మనం డొనేట్ చేయకపోయినా వారు భోజనం పెడతారు. అక్కడికి వెళ్ళి భోజనం చేస్తే ఆ భోజనం ద్వారా ఒక విధమైనటువంటి మిరకల్స్ జరుగుతున్నాయి. భోజనం చేయడం ద్వారా కూడా అక్కడ పరిశుద్ధమైన ఆహారం కనుక ఆహారం మన స్టమక్లోకి వెళ్ళినప్పుడు మన బాడీ అంతా కూడా పరిశుద్ధపరచబడుతుంది. వ్యాధులు బాధలు అన్నీ దరిద్రాలు అన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చిన దారిలో దిక్కుండా ఈ దారిలో దిగి ఇక్కడ మదర్ మేరీ ఉన్నారు చూడండి. మదర్ మేరీ, వర్జిన్ మేరీ. సో కింద మేరీ మాత, పైన జీసస్ క్రైస్ట్. ఇది 1982లో కన్స్ట్రక్ట్ చేసిన ఫస్ట్ టెంపుల్. ఇదిగోండి అక్కడ ఉన్న షాప్స్ వాళ్ళు కూడా షట్టర్ క్లోజ్ చేస్తున్నారు. సో నేను లాస్ట్ పిల్గ్రిమ్ అనమాట ఇవాళకి. వీడియో చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది, తప్పదు మరి. నాకు ఎడిటింగ్ స్కిల్స్ ఏమీ లేవు. ఎవరినన్నా కొంచెం ఎడిట్ చేసి మ్యూజిక్ యాడ్ చేయండి అని అడుగుదామంటే మరి మనకు అంత పరిచయాలు లేవు.
ఇక్కడ చూడండి, నిత్య అన్నదానశాల చూసారా, అక్కడ భోజనం లంచ్ ప్రొవైడ్ చేస్తారు వచ్చిన పిల్గ్రిమ్స్కి అందరికీ. తర్వాత డోనర్స్ ఎవరెవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పేర్లు అలాగే వాళ్ళ పేర్లు శిలాఫలకాల మీద రాసి ఇక్కడ పర్మనెంట్గా పెడతారు, డిస్ప్లే చేస్తారు అనమాట. ఇక్కడ జీసస్ సంబంధించిన స్టాచ్యూస్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. అక్కడ ఫాదర్ కూడా ఉన్నారు. ఇక్కడ లంచ్ కోసం డొనేషన్ ఇవ్వచ్చు, 250 రూపీస్. సమ్ టీ షర్ట్స్ కూడా ఇస్తున్నారు. సో ఐఎమ్ లేట్ కమర్ కాబట్టి నేను ఇంక చర్చ్ వైపు వెళ్ళిపోతున్నాను. చర్చ్ చూసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ లోపల ఉన్నాయి, బట్ నౌ దే మే నాట్ అలౌ మీ టు విజిట్ ఇన్ సైడ్. ఇలా ఈ లోపలికి చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి చర్చ్ సంబంధించి, బట్ డే ఫెయిల్ అయిపోయింది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి చర్చ్, కొండ నుంచి దిగుతూ చర్చ్ని చూపిస్తున్నాను మీకు. అక్కడ జీసస్ స్టాట్యూ ఉంది ఇక్కడ. చూసారా, జూమ్ చేశాను, జీసస్ స్టాట్యూ. ఫార్టీ 49 minutes అయిందండి ఇప్పటికి వీడియో.
బ్యూటిఫుల్ చర్చ్. ఇక్కడ ఒక జీసస్ స్టాచ్యూ ఉంది, షెపర్డ్, గుడ్ షెపర్డ్ స్టాచ్యూ. Dome and cross. చర్చిని చూడడానికి వెళ్తున్నాం అండి. చర్చ్ బ్యూటిఫుల్. ఇక్కడ గుడ్ షెపర్డ్ స్టాచ్యూ ఉంది. గార్డెన్ నుంచి లోపల నుంచి పాత్వేలో వెళ్ళి చూపిస్తాను. బ్యూటిఫుల్ జీసస్ గుడ్ షెపర్డ్ స్టాచ్యూ. See? నాకు చాలా ఆకర్షించింది స్టాట్యూ. దగ్గరికి వెళ్దాం. వాటర్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, జాన్ చాప్టర్ 10:14 వర్స్. Decennial gift, solemnly blessed by His Grace, Most Reverend Leopoldo Girilli, the Apostolic Nuncio to India and Nepal, Most Revered Dr. Jaya Rao Pulimera, Bishop of Eluru, on 23rd 2023, Father S. John Peter, Director, Nirmalgiri Shrine. ఇక్కడ నుంచి చూడండి చర్చ్, బ్యూటిఫుల్.
చూసారా, ఈ చర్చ్కి రెండు కుడివైపున ఒకటి, ఎడవైపున స్టెప్స్ ఉన్నాయి. సెంటర్లో మేరీ మాత ఉంది అక్కడ పైన. ఇక్కడ ఒక పిల్లర్ ఉందండి. ఈ పిల్లర్ ఏంటో చూద్దాం. యావే నా ధ్వజము అంతటా మోసే ఒక పూజా పీఠమును నిర్మించి దానికి యావే నా ధ్వజం అని పేరు పెట్టెను. అతడు యావే ధ్వజమును చేతబట్టుడు యుగ యుగముల దాకా యావే అమాలేకుతో యుద్ధము చేయును అనెను. నిర్గమకాండం 17:15-16 యావే నా ధ్వజం. సెయింట్ పాల్ స్టాట్యూ. చర్చ్లో ఒకసారి వెళ్దాం. చర్చ్ ఎంట్రన్స్ అండి ఇది. బ్యూటిఫుల్ చర్చ్. అండ్ టికెట్ ఏమైనా ఉందండి? తీయకూడదండి? ఓకే సో ఓకేనండి. సో లోపల ఫోటో తీయకూడదు, వీడియో చేయకూడదు అన్నారండి. అందుకు మనం ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ వాడరాదు, సో వీడియో చేయకూడదు అంటున్నారు. సో నాట్ అలౌడ్. సో ఇక్కడ వరకేనండి. మరి ఇక ఈ వీడియోని ఇప్పుడు కట్ చేద్దామంటే ఈ వీడియోని కట్ చేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు. అందుకు వాట్ ఐ డూ, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఆయన రిక్వెస్ట్ చేసి కొంచెం మా వీడియోని నన్ను కవర్ చేయండి అని చెప్పి ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఒక్క 2 minutes నన్ను కవర్ చేస్తారా? వీడియో నడుస్తుంది అంటే అలానే పట్టుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా ఫ్లాగ్ మాస్ట్ డోనర్స్ ఉన్నారు. చాలామంది పేర్లు ఉన్నాయి. వేల రూపాయలు, వేలల్లో డొనేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ పేరు సంతను ముప్పిడి మార్టిన్ గారు 25,000. బేబీ అండ్ ఫ్యామిలీ కేరళ
25,000. తర్వాత బాటమ్ పేరు చదువుతాను. పి ధర్మరాజు అండ్ సత్యవతి రాజానగరం 10,000 రూపీస్. అందరి పేర్లు మనం చదవచ్చు చదవకూడదు, బట్ సో ఈ వీడియో ఇంకా ఇక్కడతోటి క్లోజ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. మరి మంచి లైక్స్ రావాలి. థ్యాంక్ యూ. Praise the Lord. God bless you.